మార్పుల్ని ప్రజలు స్వాగతిస్తారని అర్థం చేసుకుంటారని మేము సవినయంగా వారికి అప్పీల్ చేస్తా ఉన్నాం. సో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత బావా బామ్మర్దులు మధ్యలో కూతురు పంచాయతీ ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికలలో 100 నుంచి 30కి పడిపోయిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాక మళ్ళీ అందరు పోయి కేసీఆర్ని తీసుకొచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారు తప్ప దాంతో ఫలితం ఉంటుందని నేను అనుకోవట్లేదు. 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏడపోటీ చేయాలనో మీకు అర్థం కాక మీరు పాలమూరు పోతే పాలమూరు వాళ్ళు మిమ్మల్ని ఆదరించి 5 సంవత్సరాలు ఎంపీ చేసిండ్రు. 5 సార్లు పోలే నువ్వు పాలమూరుకి, 5 సార్లు పార్లమెంట్లో పాలమూరు సమస్యలు మాట్లాడలే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటారు. 10 ఏళ్లలో పాలమూరుకి ఇచ్చిన పైసలు ఎన్ని, గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లకి ఇచ్చిన పైసలు ఎన్నో ఒక శ్వేతపత్రం ఇవ్వమన్నారు సభలు పెట్టే కంటే ముందు. పైసలు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, పన్నులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పార్టీ ఫండ్ ఉన్నది, పెడతారు సభలు. ఏమైతే అన్న జూబ్లీహిల్స్లో కూడా పెట్టిర్రు, కంటోన్మెంట్లో కూడా పెట్టిర్రు, అయినా ఏం కాలేదు. రేపు కూడా ఏం వాళ్ళతో అవుతుందని నేను అనుకోవట్లేదు. నేను అదే చెప్తాను, ఉనికిని కోల్పోతుందేమో అనేటువంటి భయంతో కొడుకు అల్లుడు బిడ్డల మధ్యలో జరుగుతున్నటువంటి త్రిముఖ పోరులో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మధ్యలో కేటీఆర్ తోటి అయితలేదు, హరీష్ రావుని పార్టీ ప్రెసిడెంట్ చేయరి, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి అనేటువంటి సన్నాయి నొక్కుతున్న తరుణంలో ఇంత పార్టీ ఉంటుందో ఉండదో, ఇడిగే బిడ్డ బయటకు పోయి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతుందనే భయంతో సార్ బయటకు వచ్చినట్టు కనబడుతుంది తప్ప కొత్త ఫలితం ఏం లేదు, ప్రజలకు వచ్చే లాభం అంటూ ఏం లేదు. సో అట్లా మాట్లాడితేనే మిమ్మల్ని బయటికి రాకుండా ఫామ్ హౌస్లో బంధించారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద విమర్శలు చేయాలనుకుంటే అది సూర్యుని మీద ఉమ్మేసినట్టే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. మేము ప్రజల పక్షాన్ని ఉన్నాం కాబట్టే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణలో కూడా చివరికి బీజేపీ అంటే పట్నం వాళ్ళ పార్టీ, చదువుకున్న వాళ్ళ పార్టీ కాడికి వెళ్ళి ఇలా పంచాయతీలలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కాడికి గెలిచే స్థాయికి పార్టీ పోయినాయి పునాదులు. అర్థం చేసుకోరు మేము ఎక్కడికి పోతున్నాం. మీరు 100 నుంచి 30కి దిగజారిర్రు, మేము 0 నుంచి 35 దాకా ఎదిగినాం. ఇది ఇంకో 3 ఏళ్లలో ఎడిగిపోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోరు. ద రేషియో అండ్ ద రేట్ హౌ దే ఆర్ డిక్రీజింగ్ అండ్ ద రేషియో అండ్ ద రేట్ హౌ వీఆర్ ఇంక్రీజింగ్ అనే చూడండి. ఉదాహరణకు నా మెదక్ పార్లమెంటే తీసుకోండి, దగ్గర 85 మంది సర్పంచులు గెలిచిరు బీజేపీ వాళ్ళు, ఒక్కరు కూడా 40 ఏళ్ళు దాటలే. న్యూ జనరేషన్, యంగ్ జనరేషన్ అంతా జీన్ పాయింట్లు వేసుకున్న పిల్లలే వచ్చేసారు. 100 మంది ఉప సర్పంచులు గెలిచిరు, దగ్గర 500 మంది వార్డు మెంబర్లను గెలిచినాడు ఆ మెదక్లో. నేను మెదక్ ఎంపీ గెలిచిన రోజు నా దగ్గర ఎంతమంది సర్పంచులు ఉన్నారో మీకే తెలుసు లెక్క. నేను మెదక్ ఎంపీ గెలిచిన రోజు 7 ఎమ్మెల్యేలలో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 1 కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాకు ఒక్క సర్పంచ్ లేరు ఆ రోజు. ఈరోజు గర్వంగా చెప్తే నేను మా మెదక్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ వేసి నేను బీజేపీ అని చెప్పుకునేటువంటి యువకులు 85 మంది సర్పంచులు గెలిచిర్రు, 100 మంది ఉప సర్పంచులు గెలిచిర్రు అన్న. దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ. 10 ఏళ్ల కింద మీరు టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఏ ఊర్లో చూసినా సర్పంచ్ ఎవరంటే టీఆర్ఎస్ సర్పంచ్ అనే చెప్పారు. 1, 2 ఏమైనా కాంగ్రెస్, 1, 2 ఎక్కడైనా బీజేపీ ఉంటుండే. అట్లాంటి మీరు ఇవాళ ఏడికి వచ్చారు 30% పడిపోయినరు. వాళ్ళు చెప్తున్న లెక్కలే, కాంగ్రెస్ టీఆర్ఎస్ చెప్తున్న లెక్కల ప్రకారమే టీఆర్ఎస్ 30కి పడిపోయింది, లేదా 35కు పడిపోయింది. 100 ఉన్నోడు 35కి వచ్చుడు గొప్పనా, 0 ఉన్నోడు 35కి ఎదగడం గొప్పనా అనేది మీరే ఆలోచించాలి.